సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. తొలి పండుగ మన సంక్రాంతి పండుగ. ఏదో మనం మనుషులంతా ఉగాదని, శ్రీరామనవమని, రంజాన్ అని, బక్రీద్ అని, లేదంటే క్రిస్మస్ అని ఇట్లా చేసుకుంటాం. కానీ మనిషి కింద మనం పెంచుకునేటటువంటి జంతువులు ఎంత విశ్వాసం అన్నటువంటిదే ఈ పాటలో ఉన్నటువంటిది. అది మనం గుర్తించండి. ఒక ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, లేదా ఒక ఎద్దు కావచ్చు, వాటికి ఏదైనా మనము సహాయం చేస్తే వాటికి కొంత మేత వేస్తే ఎంతో విశ్వాసంగా మనకి పాలు ఇస్తాయి, కోళ్ళు గుడ్లు ఇస్తాయి. అవన్నీ మానవునికి ఒక రకమైనటువంటి పోషక పదార్థాలు. అవి లేకపోతే సమస్త జీవరాశి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం కావచ్చు, భారతీయ సంస్కృతి కావచ్చు, చరాచర జీవరాశులు కావచ్చు, ఈ జీవరాశులు లేకపోతే మనిషి ఆనందంగా ఉండడు.
కాబట్టి పశువుల కోసము రైతుల కోసం ఒక పండుగ అనేది జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాటని ఆనాటి కాలంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే మన ఇంటి ముంగిటికి వచ్చి దీన్ని తిలకిస్తాడు. కాబట్టి అమ్మలక్కలు కావచ్చు, కొత్త దంపతులు కావచ్చు, ఇంటి ముందర కల్లాపిలు చెల్లె రంగురంగులటువంటి ముగ్గులతో మనల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి పాటను ప్రదర్శించినటువంటి మా ప్రియతమ విద్యార్థులకు, వీళ్ళు కన్నినటువంటి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.